జరిగింది. ఏం చేసినా కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు తప్ప ఈ కేసులో ఏం లేదండి. రైట్. నుమన్ గారు జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నుంచి. నుమన్ గారు, లొట్టపీస్ కేసు అన్నారు బీఆర్ఎస్ నుంచి. నమస్కారం నుమన్ గారు. లొట్టపీస్ కేసు అన్నారు, ప్రస్తుతం దీనికి సంబంధించి గవర్నర్ అనుమతితో కేటీఆర్కు ఉచ్చు బిగిస్తుందని అనుకోవచ్చా? మీరేమంటారు దీనికి సంబంధించి? కూడా ఇప్పటికి కూడా ఇది కక్షపూరితమే, డైవర్షన్ పాలిటిక్స్ అని వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్. Very good evening indeed to you as well as all the fellow panel members and all the viewers. So essentially ఏదైతే ఫార్ములా ఈ రేస్ గురించి ఈరోజు గవర్నర్ గారు ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి మేము ఏదైతే అభ్యర్థన పెట్టుకున్నామో దానికి హీ హాజ్ అలౌడ్ ద ప్రాసిక్యూషన్. సో ఎసెన్షియలీ నౌ మిస్టర్ కేటీఆర్ హూ ఈస్ ది అక్యూజ్డ్ నెంబర్ 1 గా ఉన్నటువంటి కేటీఆర్ని ఛార్జ్ షీట్లో చేర్చే ప్రక్రియ మొదలైంది. బేసికల్లీ ఆయన ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ హ్యాపెండ్. నౌ హీ కెన్ బి యాడెడ్ నౌ ఆన్ ది ఛార్జ్ షీట్. దిస్ ఈస్ వాట్ ఈస్ ద న్యూస్ టుడే. ఎసెన్షియల్లీ మనం చూసుకున్నట్లయితే ఇది 55 కోట్ల రూపాయలకి గాను మనకి ఈయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎంఏయుడి మంత్రిగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వంలో వారు అక్కడ నుంచి డైరెక్ట్గా ఫార్ములా ఈ రేస్ బాడీకి డైరెక్ట్గా వీరు ట్రాన్స్ఫర్ చేసినారు త్రూ హెచ్ఎండిఏ. ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినారో దిస్ ఇస్ టు ఏ ఫారెన్ కంట్రీ. ఫారెన్ కంట్రీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఆర్బీఐ గైడ్ లైన్స్ లో వీరు అప్రూవల్స్ తీసుకోవాలా. అప్రూవల్స్ తీసుకున్న తర్వాతనే వీటిని ట్రాన్స్ఫర్ చేయాలా. దానికంటే ముందు, ట్రాన్స్ఫర్ చేసే ముందు డాక్యుమెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇద్దరి మధ్యలో హెచ్ఎండిఏ ఎవరైతే మనం కండక్ట్ చేస్తున్నామో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, రిప్రజెంట్ బై ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, అటుపక్కన ఉన్నటువంటి ఫార్ములా ఇరేస్ బాడీ, ఈ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఉండాలా. ట్రాన్స్ఫర్ ఏదైతే జరుగుతున్నదో ఆర్బీఐకి అప్రూవల్ తీసుకోవాలా. నెంబర్ 2 ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎసెన్షియల్లీ ఏదైతే ఇది 50 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రజాధనం, ఇది తెలంగాణ సొమ్ము. ఈ సొమ్ము ఎక్కడైతే పోతున్నదో యూ హ్యావ్ టు బేసిక్ క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలా. నేను యువరాజుని అని చెప్పేసి భావించి, ఆయన యువరాజు అని చెప్పేసి ఫీల్ అయ్యి ఆయన ఇష్టారాజ్యంగా మాట వరుసగా చెప్పేస్తాడు ట్రాన్స్ఫర్ కొట్టమని చెప్పేసి. ట్రాన్స్ఫర్ కొట్టేసినామని చెప్పేసి నేను కాదండి, అరవింద్ కుమార్ గారు, ఆనాటి సెక్రటరీ అయినటువంటి అరవింద్ కుమార్ గారు కేటగారికల్ గా చెప్పినారు, కేటీఆర్ చెప్పినారు మేము చేసినామని చెప్పేసి. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నానండి, గవర్నమెంట్స్ ఉంటాయి పోతాయండి. గవర్నమెంట్స్ ఈ రోజు ఉన్నది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రజలు ఇక్కడ తెలంగాణ సొమ్ము అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ ఓన్లీ ద కస్టోడియన్. ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వారు కస్టోడియన్ మాత్రమే. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ వారు ఏమని చెప్తున్నారండి, ఇది చాలా సింపుల్ కేసు, దీంట్లో ఏం పసలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంత క్లియర్ గా ప్రైమా ఫేసి మనకు కనబడుతుంది కదండి. నేను ఏదైతే 3 ప్రోటోకాల్స్ చెప్పినానో వీటిని ఫాలో చేయాల్సిన బాధ్యత వారు ఆనాటి మంత్రిగా ఉన్నటువంటి ఎంఏయుడిగా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మీద తెలీదా? ఆయన 10 సంవత్సరాలు కదా, ఆయనేమే జూనియర్ మంత్రి కాదు కదా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, వారికి తెలవాల్సిన అవసరం ఉంది కదా. ఎలాగ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను. ఒకటి నుమన్ గారు, అక్కడ ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి ఒక చీకటి ఒప్పందం చేసుకున్నారు, అవినీతి ఆరోపణలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పత్తి సోయా రైతుల్ని ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేయడానికి ఇదంతా. లీక్స్, ప్రతిసారి లీక్స్ రిలీజ్ చేసేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ప్రజల్లో ఇలాంటివన్నీ కూడా లీక్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి కామెంట్ వినిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి. దానికి మీరేమంటారు? వారు ఒక రాజకీయ పార్టీ కాబట్టి, వారు ఓడిపోయినరు కాబట్టి, ప్రజల్లో ఉండి 0 ఎంపీస్ వచ్చినాయి కాబట్టి, వారికి అధికారం కోల్పోయినరు కాబట్టి, వారి బావ అయినటువంటి హరీష్ రావు గారు ఏనాడైనా ఏ క్షణమైనా చెప్తున్నా, నేను కేటగారికల్గా చెప్తున్నా, నేను మీ ప్రీవియస్ డిబేట్లో కూడా చెప్పినా, మళ్ళా చెప్తున్నా, నేను నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, నేను వారు ఏనాడైనా సరే అతి త్వరలో మరొక పార్టీకి పోబోతున్నారు కాబట్టి, వీరి పార్టీ నుంచి ఇక్కడ చేజారి వేరే పార్టీకి పోబోతున్నారు. వారికి ఏం చేయాలో అర్థం కాక వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవన్నీ పక్కన పెడితే నేను ఒకటే విషయం చెప్తున్నానండి, జవాబుదారీతనం ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎంటైర్ క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి, ఎవరైనా అధికారంలో ఉంటే ప్రతి ఒక్క పైసాకి లెక్క తేల్చాల్సిన అవసరం ఉందండి. నేను ఒకటే మాట అంటున్నాను, మిత్రులు రామ్మోహన్ గారు ఒకటి మాట, రామూర్తి గారు ఒక మాట అన్నారు, ఏమని చెప్పేసి తెలంగాణకి దశ దిశ మారుతుంది అని చెప్పేసి. తెలంగాణకి దశ దిశ మార్చడం అనేది పక్కన పెట్టండి ఒక్క నిమిషానికి. నేనేమంటున్నాను, ఏమైనా ప్రయోజనాలు చేస్తే వెరీ గుడ్, కానీ యూ హావ్ టు ఫాలో ద ప్రోటోకాల్ అండి. యువర్ ఆన్ ఓత్. మీరు గవర్నర్ గారి సమక్షంలో మీరు ఓత్ తీసుకున్నారు. మీరు
యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రెస్పాన్సిబిలిటీ. అవి ఉండి దాని తర్వాత ప్రయోజనాలు చేస్తారా మరోటి చేస్తారా అది సెకండరీ. మీరు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మీరు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ ని ఫాలో చేస్తూ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్. అది చెయ్యకుండా మీరు ఇష్టారాజ్యంగా మీరు ఒక యువరాజులాగా ఫీల్ అయ్యి, మాకు తెలుసండి మీరు 10 సంవత్సరాలు ఎలా ఫీల్ అయినరు, మీరు ఏ రకంగా అయితే మీరు పవర్ని మీ చేతుల్లో పెట్టుకొని ఏ రకంగా అయితే బిచ్చెలు వీడితనంతో ఆఫీసర్లతో ఏ రకంగా మాట్లాడినరో మా దగ్గర సమాచారం ఉంది. నేను ఒకటే విషయం చెప్పదలుచున్నాను. 55 కోట్ల రూపాయలకి గాను ఛార్జ్ షీట్ లో మిస్టర్ కేటీఆర్ గారి పేరు వచ్చింది. ఆయన ఫస్ట్ అయితే ఏమన్నాడండి, ఏం పిక్కుంటారో పిక్కు అని చెప్పినాడు. దాని తర్వాత ఎంక్వైరీకి రమ్మని చెప్తే నేను ఒక్కడినే రాను, మొత్తం యూనిటీ తీసుకొస్తా అని చెప్పేసి ఏదో మంది మార్బలంతో వచ్చే ప్రయత్నం చేసినాడు. సరే, ఈ రోజు గవర్నర్ గారు దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్ అని నేను భావిస్తున్నాను. నేను తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఎవరైనా కానివ్వండి, ఇట్ కుడ్ బి కేటీఆర్, ఇట్ కుడ్ బి మిస్టర్ హరీష్, ఇట్ కుడ్ బి ఈటల, ఇట్ కుడ్ బి ఎనీబడి అండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. ఎవరైనా సరే చట్టానికి అతిథులు గారండి. కాన్స్టిట్యూషన్ కి లోబడి మీ యొక్క డ్యూటీని, మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వహించాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ ఇస్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎవరికి గాను మీకు ఒక విషయం తెలుసా అండి, ఎంత లిమిట్ ఉందండి? క్యాబినెట్ మినిస్టర్ అయినంత మాత్రాన వారి యొక్క లిమిట్ ఉంటుందండి. దట్ ఈస్ ఒక జియో 147 గురించి నేను మాట్లాడుతున్నానండి. ఒక లిమిట్ ప్రకారం మీరు అప్రూవల్ చేయొచ్చు. మీ బడ్జెట్ ఏదైతే మీ డిపార్ట్మెంట్ నుంచి పోతుందో ఆ లిమిట్ కంటే ఎక్కువ మీకు పోకూడదు. దట్ ఈస్ క్యాబినెట్, ఎంటైర్ క్యాబినెట్ హ్యాస్ టు మేక్ ఎ కలెక్టివ్ డెసిషన్. మరి క్యాబినెట్ డెసిషన్ ఇచ్చిందా? క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చారా 55 crores కి? ఒకవేళ ఇస్తే ఆ నోట్స్ చూపించండి, ఆ డాక్యుమెంటేషన్ మాకు చూపించండి. అది లేదు కాబట్టి మేము చెప్తున్నామండి. మరొకటి ఏమన్నారండి రామూర్తి గారు, మా మిత్రులు ఏమని చెప్తున్నారండి, ఇక్కడ హెచ్ఎండిఏ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఎస్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? అంతకుముందు ఎంసీహెచ్ ఉండేది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దాని తర్వాత జిహెచ్ఎంసీగా మార్చిండ్రు. దాని తర్వాత దాంట్లో హెచ్ఎండిఏగా తీసుకొచ్చేసేసి హెచ్ఎండిఏ ఎసెన్షియల్లీ ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఈ ఫ్లైఓవర్స్ కానివ్వండి, వారి పరిధిలోకి తీసుకొచ్చేసేసి వారికి ఒక ఇండిపెండెంట్ బాడీ తీసుకొచ్చేసేసి వారి హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్త లేఅవుట్లు వీటి గురించి తీసుకొచ్చి చేసినాం. ఏం తప్పు జరిగిందండి దానివల్ల? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇండిపెండెంట్ బాడీ ఉండనివ్వండి, నేను కాదనలేదు. కానీ దెర్ ఆర్ రూల్స్, దెర్ ఆర్ రెగ్యులేషన్స్, దెర్ ఆర్ ప్రోటోకాల్స్ విచ్ మినిస్టర్ ఫాలో కావాలి. కాబట్టి అండ్ ఫారెన్ మనీ కూడా ఉంది. కాబట్టి ఈ ఒక్క దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో నాకు బలమైన నమ్మకం ఉంది. 100% ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైతే నడుపుతున్నారో దీంట్లో అక్యూజ్డ్ అయినటువంటి మిస్టర్ కేటీఆర్ ని వీరికి జైలు That is not foreign money. Rupees converted to Indian money are transmitted to foreign. Yes. Ramurthy garu ఎందుకండి? That is a foreign body అండి. Formula is a foreign company. Right. Okay. Numan garu ఒక్క నిమిషం మాట్లాడదాం. They will take like that only. It is accountability. It is accountable and it is not fake. And your mantri also told, your minister also told, 55 crores is gone. But only we are asking. This is not the process, but HMDA have independent. ఒక్క నిమిషం అండి రామూర్తి గారు, ఒక్క నిమిషం. దిస్ ఈస్ నథింగ్ బట్ విండిక్టివ్ పాలిటిక్స్ అంటున్నారు నుమన్ గారు, అది ఎంతవరకు కరెక్ట్? దట్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ అండి. నేను క్లియర్ గా చెప్పాను కదా, హెచ్ఎండిఏ అన్నది క్లియర్ గా వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. ప్రతి అంశాన్ని రామూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి. నేను ఒకటే, వెండెట్టా పాలిటిక్స్ అంటే ఒక విషయం అండి. 2 years అయిపోయిందండి. 2 years అయిపోయినప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు December 7th 2 years అవబోతుందండి. 2 years లో ఏనాడైనా మిస్టర్ కేటీఆర్ ని కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, పెద్దలు కేసీఆర్ గారిని కానివ్వండి, ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసే ప్రక్రియ వచ్చిందా? వీఆర్ ఫాలోయింగ్ ద లా అండి. ప్లీజ్ అండర్స్టాండ్, లా ఆఫ్ ద ల్యాండ్ ని ఫాలో చేయాలండి. రూల్ బుక్ ఉండాలండి, రూల్స్ ఉన్నాయండి. వాటికి అనుగుణంగా ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఏమన్నారండి, ఆ కేసు అన్నారు, ఈ స్కామ్ అన్నారు. నాకు చాలా మిత్రులు ఉన్నారు, ఒకటే మాట అంటున్నారు, ఆ స్కామ్ అన్నారు, టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, మా కాళేశ్వరం అన్నారు, ఏం చేసినారని. దెర్ ఈస్ ఎ ప్రొసీజర్ దట్ నీడ్స్ టు బి ఫాలోడ్. ప్లీజ్, ఎన్ని స్కామ్స్, ధరణి స్కామ్, నేను చాలా ప్రతి ఒక్కటి దోచుకున్నానండి. కానీ వీరిని చట్టపరంగా శిక్షించాలి అని అంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవిడెన్స్ తీసుకొచ్చిన తర్వాత కోర్టుల ముందు వీళ్ళ ఏజెన్సీస్ ఏదైతే వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అండి, ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి నుమన్ గారు, విజయ సునీత గారు ఏమంటారు విందాం. విజయ సునీత గారు నమస్కారం అండి.